మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. Now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. ఇక మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది 12.75 లక్షల వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. మీకు ప్రతి నెల 1 లాక్ సాలరీ వచ్చినా కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టనవసరం లేదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు అనేది సంవత్సరానికి 4 లక్షల ఆదాయం ఉన్నట్లయితే ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. 4 లక్షల నుండి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ అనేది ఉంటుంది. 8 లక్షల నుండి 12 లక్షల వరకు 10% ట్యాక్స్ అనేది ఉంటుంది. 12 లక్షల నుండి 16 లక్షల వరకు 15% ట్యాక్స్ అనేది ఉంటుంది. 16 లక్షల నుండి 20 లక్షల వరకు 20% ట్యాక్స్ అనేది ఉంటుంది. 20 లక్షల నుండి 24 లక్షల వరకు 25% ట్యాక్స్ అనేది ఉంటుంది. 24 లక్షల పైన ఉంటే 30% ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. మీకు ఇప్పటికే ఒక డౌట్ అనేది వచ్చేసి ఉంటుంది, 12 లక్షలకి ఎటువంటి ట్యాక్స్ లేదన్నారు, మరి 4 లక్షల నుండి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ ఏంటి అని. 12 లక్షల కంటే తక్కువ ఉంటే రిబర్ట్స్ అండర్ సెక్షన్ 87 కింద తీసేయడం జరుగుతుంది. మరియు పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎన్పిఎస్, ఎల్ఐసి సెక్షన్ 80C ప్రకారం పాత ట్యాక్స్ అనేది ఉంటుంది. ఈ వర్తబుల్ ఇన్ఫర్మేషన్ ని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.